బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క 25 వస్తుంది కదా, ప్రతి ఒక్కరిని ఒక రెజల్యూషన్ పెట్టుకుంటాం కదా. అంటే ఇక్కడ నుంచి నేను ఇలా చేయాలి, లేకపోతే ఇలా చేయకూడదు, ఇలా ఏవో ఒకటి అనుకుంటాం కదా. అలా మీకు ఏమైనా ఉందా? ఏముందమ్మా, ఇన్ ద ఏజ్ ఐఎమ్ అట్ 66 years old. ఏజ్లో ఐ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ బై మై హెల్త్. ఓకే, దట్స్ ఆల్. సో హెల్త్ నే ఐ యామ్ రిటైర్డ్ ఎంప్లాయీ. అబౌట్ ఫైనాన్షియల్లీ ఐ యామ్ కంఫర్టబుల్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ. సో హెల్త్ ఇస్ మోస్ట్ రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, దట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ టు మెయింటైన్. నేను కూడా మేబీ మొబైల్ ఎక్కువ తగ్గించాలి, పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. మేబీ ఇప్పుడు దాకైతే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అందుకని ఇప్పుడు నుంచైనా పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి సెలబ్రేట్ చేయాలి, మనం సెలబ్రేట్ చేయాలని మై ఒపీనియన్. సూపర్. అసలు 2025 రిజల్యూషన్ ఏమిటంటే హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఎక్సర్సైజులు చేసుకుంటూ సరైన డైట్ తింటూ చక్కగా మనం అందరితో ఫ్రెండ్లీగా, సీనియర్ సిటిజన్స్ కదా, వీ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ గోల్డెన్ పీరియడ్ అన్నమాట. ఐఎమ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ మహర్షి విద్యా మందిర్. సో నేను యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉంటా. నాకు అసిస్టెంట్ మా వైదేహి ఉంది. ఇద్దరం కలిసి ఇక్కడ పార్కులో అందరికీ నేర్పించిన, మనకొచ్చింది మనము యోగా మనమే చేసుకోవడం కాదు, ఇతరులకు కూడా మనం నేర్పాలి అన్న సంకల్పంతో నేను చేయిస్తూ ఉంటాను. ఈ ఏడాది కూడా అదే రిజల్యూషన్ తో మనము హాయిగా ఉండాలి, మన సొసైటీ హాయిగా ఉండాలి, అంతే. అందరూ బాగుండాలి. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ. గుడ్ థాట్, అందరికి మంచిది చేస్తున్నారు మీరు కూడా. చాలా సంతోషం అమ్మా. Live a happy life. ఓకే, Don't bother about anything. First of all, have a free mind and do well to yourself as well as to the world. ఓకే. Be peaceful and have a balanced outlook. Find out what is right and what is wrong. How to help people and how to spend your time with divinity and understanding the world problems. I think this message will help everybody, including myself. రిజల్యూషన్ అండ్ గివ్ ఇట్లాంటి అడగచ్చు మీరు. ఒకటి ఏదో ఒకటి ఉంటుంది కదా. మేము తీసుకున్న రిజల్యూషన్ చెప్పు, అదే ఏం లేవనే కదా, ఏదో ఒకటి ఉంటది కదా. ఇయర్ అయినా ఇలా ఉండాలి, లేకపోతే ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని. అది ఒకటి ఎప్పుడు అది అయ్యో, ఎవరు వాళ్ళే, నీదేమిటి నీకే కదా. నో రిజల్యూషన్ ఫర్ ఇంప్రాక్టికల్ గైస్. విజన్ లేదు, ప్లానింగ్ లేదు. ఫిజిక్స్ పెంచాలి అనుకుంటున్నాను, ఇదే రిజల్యూషన్. బాడీ ఫిట్ గా చేయాలనుకుంటున్నాను. ఓ, మంచిగా చదువుకోవాలి, బాడీ బిల్డ్ చేయాలి. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. మంచిగా చదువుకోవాలా, ఇదే నీ రిజల్యూషన్. ఇంకా బాడీ బిల్డ్ చేయాలి, బాడీ బిల్డ్ చేయాలి. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అంటే ఇంతవరకు బాగా చదువుకోలేదా? అంటే మునుపటి కంటే ఇంకెక్కువ ఎక్కువ చదవాలి, టాపర్ అవ్వాలన్నమాట. ఏం లేదండి, ఇయర్ ఏదైతే ఉందో ఇయర్ ఒకటే, డేట్ ఒకటే మారుతుంది, నెంబర్ ఒకటే. ఓకేనా, ఇంత ముందున్న లాస్ట్ ఇయర్లో ఏదైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇయర్లో కంపల్సరీగా ఉంటాయి. లోపల తలడు ఇతరెవరో అమ్మ దీనమ్మ, నువ్వెప్పుడు వచ్చారా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. అవే ఇయర్ మారంగానే, డేట్ మారంగానే అవేం చేంజ్ అవ్వవు. కాకపోతే ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇయర్లో లాస్ట్ ఇయర్ మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇయర్లో ఏం లేకుండా వాటిని ఎలా చేయాలనేది దాన్ని ప్లాన్ చేసుకొని నీట్గా వర్కౌట్ చేసుకుంటే ఇది హ్యాపీగా ముందుకెళ్తాం. బద్దకిష్టిగా ఉండకూడదు అనుకుంటున్నాను, కొంచెం వాకింగ్ చేయాలనుకుంటున్నాను. అవునా, లేజియా? అలాని కాదు, జస్ట్
బాబుతో అవుతలేదు కదా సో ఓకే ఓకే సో బాబుతో అవడం సెకండ్ నుంచి అది చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎస్ నైస్, ఆల్ ద బెస్ట్. అంటే ఇవి చేయాలనుకుంటున్నారా లేకపోతే చేయకూడదు అని? యూ నీడ్ టు టాక్ టు దట్ పర్సన్. ఎల్లో షర్ట్ ఉన్నాడు, ఎల్లో టీ షర్ట్ ఉన్నాడు సార్, హలో టీ షర్ట్. అతను మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఈస్ ప్రమోటింగ్ దట్ ఫుట్బాల్. ఓకే టు టాక్ టు హిమ్ ఎవ్రీ డే, కమ్స్ డే అండ్ హి సైలెంట్లీ ప్లేస్. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. టాక్ టు దట్ పర్సన్. వాట్స్ యువర్ రిజల్యూషన్ ఫర్ 2025? My resolution is that I want to have a good body and I want to work on my football and I want to study. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మాకు అప్పుడన్నీ పనులన్నీ అయిపోతాయి రైతులకు. పనులు అయిపోయినప్పుడు మేము ఉగాది బ్రహ్మాండం జరుపుకుంటాం, న్యూ ఇయర్ వసంతాలు చేసుకుంటారా? పోసుకోవడం. అప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా రూల్ పెట్టుకుంటారా లేకపోతే పాత రూల్ ఏం రా, ఏమైనా పాతవే అంతే. వదులుకోవాలనుకుంటున్నారా? కొత్త వింత పాత తర్వాత మామూలే. మాకు మొత్తం పనులన్నీ అయిపోతాయి, పంటలన్నీ చేతికి వస్తాయి, బాగా ఎంజాయ్ చేస్తాం. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. ఇది జానర్ ఫస్ట్ ఏముంది, ఇది దేని కొరకు జానర్ ఫస్ట్, దేని కొరకు జానర్ ఫస్ట్? బట్ మీరు రిప్లై చెప్పండి, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఆన్సర్ చెప్పండి. నార్మల్ గా ఇది మనది కాదు, ఎప్పటి ఎందుకు నుంచి వచ్చింది న్యూ ఇయర్? ఎందుకు, ఎప్పటి నుంచి వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చింది? అది ఐడియా మీరు అడిగే ముందు నాకు అడిగి చెప్పాలి కదా. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఎన్ని సంవత్సరాల నుంచి జానర్ ఫస్ట్? బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత నుంచా? ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 1947 మన దేశాన్ని ఎప్పుడు పాలించారు? వెళ్ళిపోయారు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సరే, మీరే చెప్పండి అసలు ఎప్పటి నుంచి వచ్చింది ఇది అసలు న్యూ అట్లా ఇయర్ కాదు, అనేది? మనకు ఉగాది ప్రముఖ త్యోహార్ హై. మనం ఉగాదిని బాగా మంచిగా జరుపుకుంటాము, జనవరి ఫస్ట్ జరుపుకోము. Because as I know, I'm a retired engineer. So all these days I was living very peacefully, and I hope the same, that I will live a peaceful life throughout my area, throughout my career. And I want to, I'm helping some poor people, and we must be helpful to all our kith and kin and to our neighbors. Myself and my wife both are doing or want to do this work, or already doing and do this work also. Thank you. Great sir, really. Thank you and all the best.